అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్లోని ఆనందాన్ని, అద్భుతాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారనుకుంటాను. ఈ వీడియోని చివరి వరకు వినండి. అప్పుడే మీరు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తెలియనప్పుడు జరిగే పనులకి మనం బాధ్యులం కాదు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అందుకని మన జీవితాన్ని, మన పిల్లల భవిష్యత్తును, మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితులను మనం అన్నీ మార్చుకోవటానికి భగవంతుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. అందుకు మ్యాజిక్ను అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాకే మీరు ఆచరించండి. కానీ ఒక్క పూట కూడా మానొద్దు. దాని ఫలితం ఏంటో అద్భుతంగా ఉంది కదా. మొదలు పెట్టుకుందామా? 16వ రోజు ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు. ఆరోగ్యానికి ఈ మ్యాజిక్ను ఉపయోగించడం వల్ల వచ్చే మహిమలేంటో మనం కూడా అనుభవిద్దాం. సెయింట్ ఆగస్టిన్ అనే ఆయన వేదాంతి, క్యాథలిక్ బిషప్ కూడాను. ఆయన ఏం చెప్పారంటే, మహిమలు ప్రకృతి విరుద్ధాలు కావు, కానీ అవి ప్రకృతి గురించి మనకు తెలిసిన దానికి విరుద్ధంగా ఉంటాయి. మళ్ళీ చెప్పుకుందామా? మహిమలు ప్రకృతి విరుద్ధాలు కావు, కానీ అవి ప్రకృతి గురించి మనకు తెలిసిన దానికి విరుద్ధంగా ఉంటాయి. అవేంటో మనం కూడా తెలుసుకుందాము. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా, శక్తివంతంగా, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యం అనేది మన జన్మ హక్కు. కానీ నిజం ఏమిటంటే చాలామంది ఎప్పుడూ అలా భావించరు. చాలామంది జబ్బులతో ఉంటారు. వాళ్ళ శరీరం యొక్క భాగాలు కొన్ని సక్రమంగా పనిచేయవు. ఎప్పుడు అనారోగ్యంతో ఉంటాయి కొన్ని భాగాలు. లేకపోతే అప్పుడప్పుడు మానసికమైన సమస్యలతో కూడా సతమతమవుతుంటారు. ఇవన్నీ అనారోగ్య చిహ్నాలు. మనకి మానసికంగాను, శారీరకంగా ఉండి తీరవలసిన సంపూర్ణ ఆరోగ్యం సాధించడానికి చాలా సులువైన మార్గం కృతజ్ఞత అని రచయిత ఉద్దేశ్యం అంటున్నారు. మన ఉద్దేశం కూడా అదే కదా. ఒకప్పుడు బాగా అనారోగ్యంగా ఉన్న కొందరి ఆరోగ్యం ఏదో ఒక అద్భుతం జరిగినట్లుగా ఉన్నట్లుండి చక్కబడడం మనం చూస్తూ ఉంటాము. ఒక్కసారిగా ఆరోగ్యం చక్కబడటం ఎలా సంభవం అంటారు? కృతజ్ఞత ఒక అద్భుత శక్తి అని, దానికి అనారోగ్యాలను మాపి స్వస్థత, ఆరోగ్యాన్ని చేకూర్చే శక్తి కూడా ఉందని మనం నమ్మకపోతే సీక్రెట్ వెబ్సైట్లో ఉన్న వేలాది కథలు కూడా తెలుసుకుందాం మనం. కృతజ్ఞత యొక్క అద్భుత శక్తి మన శరీరంలో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. జబ్బులేవైనా ఉంటే త్వరగా నయమయ్యేలా చేస్తుందని చాలామంది అనుభవాల ద్వారా రుజువు చేస్తున్నాయి కూడాను. మన శరీరాన్ని గురించి మనం తీసుకునే శ్రద్ధ, మంచి ఆహారము, వాటితో కలిపి కృతజ్ఞతను కూడా మనం ఉపయోగించుకుంటే మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. అనారోగ్యం కలిగినప్పుడు ఈ కృతజ్ఞతను జోడించినట్లయితే మనం చేయించుకునే వైద్యానికి కూడా ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఏదైనా ఒక అనారోగ్యం ఉన్నప్పుడు, మన ఆరోగ్య పరిస్థితి బాగుండనప్పుడు మనలో మన ఆరోగ్యాన్ని గురించి వ్యతిరేకమైన ఆలోచనలు ఉండటం సహజమే కదా. అంటే దిగులు, విసుగు వేయటం, భయం వంటి ఆలోచనలన్నమాట. ఇటువంటి వ్యతిరేకమైన భావనలు ఆరోగ్యాన్ని మెరుగుపడటానికి ఏమాత్రమూ ఉపయోగపడవు, మెరుగుపడనియవు కూడాను. నిజానికి అవి అందుకు వ్యతిరేకంగా అనారోగ్యాన్ని మరింతగా పెంచుతాయి. మన ఆరోగ్యం బాగుపడాలంటే మనం ఆ వ్యతిరేకమైన ఆలోచనల స్థానంలో మంచి భావనలను ఉంచాలి. ముఖ్యంగా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. మన ఆరోగ్యం బాగుపడడానికి కృతజ్ఞత చాలా తేలికైన మార్గం. చాలామందికి తమ పై
రూపాన్ని గురించి అసంతృప్తి ఉంటుంది. తమని తామే విమర్శించుకునే దృష్టితో చూసుకుంటారు. దురదృష్టం కొద్దీ ఇలాంటి ఆలోచనలు కూడా ఆరోగ్యం మీద చెడు ప్రభావం కలిగిస్తాయి, అనారోగ్యానికి దారితీస్తాయి. మన శరీరంలో మనకి ఏదైనా ఒక పోలికో రూపమో నచ్చకపోవడం అంటే మనం మన శరీరం పట్ల కృతజ్ఞులమై లేవని అర్థం. ఒకసారి ఆకర్షణ సూత్రాన్ని గుర్తు తెచ్చుకుందామా? మన రూపంపై మనకున్న ఫిర్యాదులు, అసంతృప్తులు మనకి మరిన్ని సమస్యలు తెచ్చిపెడతాయని మర్చిపోకండి. కనుక మన బాహ్య స్వరూపం గురించో మన శరీరం గురించో మనం చేసే కంప్లైంట్లు మన ఆరోగ్యాన్ని మరింత ఎక్కువగా పాడు చేస్తాయి. బాహ్య రూపం కంటే అంతఃరూపం చాలా గొప్పది. రూపం ఎలా ఉంది అనేది కాదు, గుణం ఎలా ఉంది, మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నాము అనేదే ముఖ్యం కదా. ఎవరికైతే తమ ఆరోగ్యం మీద, శరీరం మీద కృతజ్ఞత ఉండదో వారికి అప్పటికి ఉన్న ఆరోగ్యం కూడా దూరం అవుతుంది. ఎవరికైతే తమ ఆరోగ్యం మీద, దేవుడు ఇచ్చిన ఈ శరీరం మీద కృతజ్ఞత ఉంటుందో వారికి ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. అనారోగ్యం దరిదాపులకు కూడా రాదు. శరీరం పుష్టిగా కూడా ఉంటుంది. ప్రస్తుతం మనకి అనారోగ్యంగా ఉన్నా, జబ్బు చేసి ఉన్నా, మరేదైనా బాధ ఉన్నా పైన మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాలను పదే పదే వినటం వలన కూడా మన ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభిస్తుంది. బాధలోనే జబ్బులో ఉన్నప్పుడు కృతజ్ఞత చూపడం కష్టమే అనిపిస్తుంది. కానీ ఏ కాస్త కృతజ్ఞతాభావం మనలో మొలకెత్తినా మన ఆరోగ్యం మ్యాజిక్ ప్రభావం వేగంగా పుంజుకుంటుంది. కనుక కృతజ్ఞతాభావాన్ని మనం పెంచుకుందాము, అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు అభ్యాసం ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మనం ఊహించలేని విధంగా మెరుగుపడటానికి తయారు చేస్తుంది. తొందరగా ఫలితాలను సాధన కోసం ఒక త్రిశూలం వంటి అభ్యాసం మన కోసం అన్నమాట ఇది. మొదటి మెట్టు 1. పూర్వం మనకున్న ఆరోగ్యం అంటే గతంలో, మన బాల్యంలోనూ యవ్వనంలోనూ ఇప్పటి వరకు మనం ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం అమిత శక్తివంతులుగా సంతోషంతో తుళ్ళిపడిన సమయాలను గుర్తు తెచ్చుకుందాం. మనం అత్యంత ఉత్సాహంతో అమిత శక్తితో ఆకాశపు అంచులలో విహరించాలనుకున్న 3 విషయాలను గుర్తు తెచ్చుకుందాం. వాటికి థ్యాంక్స్ చెప్పుకుందాం. హృదయపూర్వకంగా, నిజాయితీగా కృతజ్ఞత చూపుదాం. మన గత జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే 3 అద్భుత సమయాలను గుర్తించటం కష్టమేమీ కాదు, చాలా సులభం కూడాను మనకి. రెండవ మెట్టు ప్రస్తుతం మన ఆరోగ్యం అంటే ఇప్పుడున్న ఆరోగ్యం. ఇప్పుడు మన ఆరోగ్యం ఎలా ఉందో చూసుకుందాం. ప్రస్తుతం మన శరీరంలో సక్రమంగా పనిచేస్తున్న ప్రతి అవయవానికి, మన శారీరక వ్యవస్థలన్నింటికీ కృతజ్ఞత చెప్పుకుందాం. మన కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు, కాలేయము, మూత్రపిండాలు, గుండె, మెదడు వీటన్నింటికీ కృతజ్ఞత చెప్పుకుందాం. మన శరీరంలో చక్కగా సక్రమంగా పనిచేస్తున్న 5 భాగాలని తలుచుకొని ఒక్కొక్క దానికి విడివిడిగా మన మనసులోనే మన మ్యాజిక్ మంత్రమైన విషయం థ్యాంక్స్ను చెప్పుకుందాం. 3వ మెట్టు మనం కోరుకునే ఆరోగ్యం అంటే భవిష్యత్తులో మన ఆరోగ్యంలో ఏ విషయాలు మెరుగుపడాలనుకుంటున్నామో ముందుగా వాటిలో ఒకదానిని ఈరోజు మ్యాజిక్ అభ్యాసం కోసం తీసుకుందాము. మనం మన కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఈ అభ్యాసం కోసం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉపయోగించబోతున్నామన్న మాట. ఈరోజు మనం
మెరుగుపరుచుకోవాలనుకున్న విషయము, ఉండవలసిన స్థితి గురించి ఆలోచిద్దాం. మనం కోరుకునే ఏ విషయాన్నైనా ఎలా ఉంటే మనకి బాగా నచ్చుతుందో ఆ స్థితికి ముందే కృతజ్ఞత చెప్పుకుంటే దాన్ని పొందే మార్గాన్ని మనం ఏర్పరచుకున్నామన్నమాట. మనమే మన ఆరోగ్యానికి మంచి బాట వేసుకుంటున్నామన్నమాట. ఎప్పుడైనా ఎవరికైనా ఏదో ఒక జబ్బు చేసినట్లు నిర్ధారణ చేసినట్లయితే వాళ్ళు తమ జబ్బు గురించి ఎక్కువగా మాట్లాడటం, విచారించటం సహజం. అంతేకాదు, మన జబ్బు యొక్క వివరాలన్నీ పరిశోధన చేసి మరీ తెలుసుకుంటారు. గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవటం ఎక్కువైపోయింది. ఆ జబ్బులో తమకి రాబోయే అవస్థలు, భయంకరమైన పరిణామాలను గురించిన సమాచారం అంతా సేకరిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం మన దృష్టినంతా ఆ జబ్బు మీదే కేంద్రీకరిస్తాము. ప్రతి సెకండు దాని గురించే ఆలోచిస్తాము. అయితే ఆకర్షణ సూత్రం ప్రకారం ఒక సమస్య మీద మనం దృష్టి కేంద్రీకరించి దాని గురించే తలుచుకుంటూ ఉంటే ఆ సమస్య పరిష్కారం కాకపోగా సమస్య మరింతగా ఉధృతమవుతుంది. అందుకని మనం ఈ పరిస్థితికి వ్యతిరేకంగా పనిచేయాలి. మనకి కావలసిన పరిస్థితి మీద మన మనసును కేంద్రీకరించాలి. మన శరీరంలో ఏ భాగంలో అస్వస్థత ఉందో మన ఆలోచనలను దాని మీదే కేంద్రీకరించాలి. ఆ భాగం ఎలా పనిచేస్తే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామో ఆ స్థితికి మనం ముందుగానే కృతజ్ఞత చూపించాలి. అప్పుడే ఆ స్థితి మన పట్ల ఆకర్షితమై మనని వశం చేసుకుంటుంది. మన శరీరం ఆరోగ్యము ఎట్లా ఉంటే మనకి సౌకర్యంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. అలా ఉన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో మన మనోనేత్రంతో చూసుకుందాం. అలా చూసి ఆ స్థితి ఇప్పటికే సాధించినట్లు భావించి దానికి మనం కృతజ్ఞత చెప్పుకుందాం. సమస్య ఎక్కువగా ఉన్న మన మూత్రపిండాలను కానీ కాలేయాన్ని కానీ మామూలు ఆరోగ్య స్థాయికి మ్యాజిక్ ద్వారా తీసుకుపోవాలంటే మన మూత్రపిండాలు చాలా శక్తివంతంగా ఉండి శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ వడపోస్తున్నందుకు దానికి కృతజ్ఞత చెప్పుకుందాం. మంచి స్థితిలో ఉన్నట్లు చూసుకుందాము. అలాగే మన రక్తంలో ఏమైనా సమస్యలుంటే అవి తగ్గిపోవాలంటే మన శరీరానికి ప్రాణవాయువును అందిస్తూ పోషకాలను సరఫరా చేస్తూ ఉండే శుభ్రమైన ఆరోగ్యవంతమైన రక్తం మన శరీరంలో ప్రవహిస్తున్నట్లుగా ఊహించుకొని దానికి ముందుగానే కృతజ్ఞత చెప్పుకుందాం. అలాగే మన గుండెలో ఏదైనా సమస్య ఉంటే అది తగ్గాలంటే మన శరీరంలోని అన్ని అవయవాలను మంచిగా చూసుకొని పనిచేయించే మన గుండె మనకున్నదని మనం దానికి కృతజ్ఞత చెప్పాలి. దాన్ని మనోనేత్రంతో మంచిగా చూసుకోవాలి. అలా మనం మనోనేత్రంతో దానిని మంచిగా చూసుకోవటం వలన మన ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది. దీనికి ముఖ్య కారణం కృతజ్ఞత. అంతేకాని మనకున్న సమస్యను దానిని వదిలేసి మనం దాని వలన వచ్చే పరిణామాల మీద మన మనస్సును కేంద్రీకరించితే 24 గంటలు ఆ సమస్యలు ఇంకా పెరుగుతాయే కానీ తగ్గవు. మన కంటి చూపును కూడా మ్యాజిక్ మంత్రం ద్వారా మెరుగుపరుచుకోవాలంటే మనం పదునైన కంటి చూపుకు కృతజ్ఞత చెప్పుకోవాలి. అలాగే వినికిడి శక్తి మెరుగుదలకు మనం చెవులకు కృతజ్ఞత చెప్పుకుందాం. మన శరీరం మన చెప్పు చేతుల్లో ఉండాలి అనుకుంటే అలా ఉన్నందుకు దానికి కృతజ్ఞత ముందుగానే చెప్పుకుందాం. మన బరువులో మార్పు రావాలనుకుంటే ముందుగా మనం ఎంత బరువు ఉండాలనుకుంటున్నామో ఎందుకని అంత బరువే ఉన్నట్లు ఊహించుకొని అది సాధించినట్లే భావించుకొని అందుకు ముందుగానే కృతజ్ఞత చెప్పుకుందాం. మనం
మన శరీరం తాలూకా ఏ విషయాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే ముందు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ స్థితిని ఊహించుకుందాం. ఆ తరువాత మనం ఆ స్థితిని పొందినట్లే ఊహించుకొని దానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. దానికి ఒక పాశ్చాత్య వైద్య పితామహుడు ఏం చెప్తున్నారంటే, మనలో ఉండే సహజ శక్తులే మన అనారోగ్యాలను నయం చేస్తాయి. ఆయన పేరు హిప్పోక్రేటస్. మళ్ళీ చెప్పుకుందామా? హిప్పోక్రేటస్ అనే ఆయన ఏం చెప్పారంటే, మనలో ఉండే సహజ శక్తులే మన అనారోగ్యాలను నయం చేస్తాయి. నిజం కదా? మన ఆరోగ్యానికి సంబంధించిన మ్యాజిక్ మహిమల అభ్యాసాన్ని అవసరమనుకుంటే ప్రతిరోజు మనం వినొచ్చు. ఇంకా వేగంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే రోజుకు పలుసార్లు కూడా మనం వినొచ్చు. అయితే మనం ముఖ్యంగా చేయవలసింది ఏమంటే, మన ఆరోగ్యాన్ని గురించి ఏ మాత్రము వ్యతిరేకమైన ఆలోచనలు మనలో మొదలవ్వకుండా వెంటనే వాటి స్థానంలో మనం ఎలా ఉంటే బాగుంటుందనుకుంటున్నామో ఆ స్థితిని గురించిన ఆలోచనల్ని పెట్టుకుందాం, ప్రతిష్ఠించుకుందాం. దాన్ని అప్పటికే పొందినట్లుగా భావించుకుని కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన శరీరాన్ని గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే అదనంగా ఎప్పుడూ మన ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉండటం అస్సలు మర్చిపోకుండా ఉందాము. ఇలా చేయటం మనకి కష్టమా? అస్సలు కానే కాదు. ఎప్పుడు మన మనసు, మన శరీరం మన ఆధీనంలో ఉండాలి, మన చేతుల్లో ఉండాలి. దానిలోకి మనం వెళ్ళకూడదు. శరీరం యొక్క ప్రలోభాలకు కానీ, మన మనసు కలిగించే ప్రలోభాలకు కానీ మనం అస్సలు తలవంచకూడదు. ప్రతి అవయవం మన చేతుల్లో ఉండాలి. దానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవటమే. ప్రతి సెకండు కృతజ్ఞతను మర్చిపోకుండా మనం ఆచరిస్తూ ఉండటమే. ఇప్పుడు మనం మ్యాజిక్ అభ్యాసం చేసుకుందామా? ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు. ఆల్రెడీ మీరు బుక్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకుని రెడీగా ఉన్నారని నాకు తెలుసు. సరే, మొదలు పెట్టుకుందాం. 1, మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం. ఒక 10 అదృష్టాల జాబితా వేసుకుందాం. వాటికి మనం ఎందుకు కృతజ్ఞులమై ఉన్నామో వ్రాసుకుందాం. ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు ఆల్రెడీ మనం రాసేసుకున్నాం కదా. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చుకుందాం. 2, మన జీవితంలో అత్యంత సంతోషం అనుభవించిన 3 విడివిడి సందర్భాలను తలుచుకుందాం. వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం మళ్ళీ మళ్ళీ. 3, మన శరీరంలో సక్రమంగా పనిచేస్తున్న 5 ధర్మాలను గురించి తలుచుకుందాం. ప్రతి దానికి విడివిడిగా కృతజ్ఞత చెప్పుకుందాం. 4, మన శరీరంలో కానీ, మన ఆరోగ్యంలో కానీ మనం మెరుగుపరుచుకోవాలనుకుంటున్న ఒక విషయాన్ని ఎంచుకుందాం. 1 నిమిషం ఆ మెరుగైన స్థితి ఎట్లా ఉండాలో ఊహించుకుందాం. ఆ స్థితిని ఇప్పటికే చేరుకున్నట్లుగా, ఆరోగ్యం మంచిగా ఉన్నట్లుగా భావించి కృతజ్ఞతలు చెప్పుకుందాం. 5, ఈరోజు మనం నిద్రపోయే ముందు మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని ఈ మాటలు అనుకుందాం. ఈరోజు జరిగిన ఈ అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అర్థమైంది కదా? అభ్యాసాన్ని ప్రతిరోజు చేసుకుందాం. మన జీవితాన్ని మార్చుకునే అవకాశం, అదృష్టం ఆ భగవంతుడు మనకిచ్చినందుకు, యూనివర్సల్ మనకి ఇచ్చినందుకు మనం కృతజ్ఞత చెప్పుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యూనివర్సల్ మనకి కనెక్ట్ అయితేనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాము. అది మాత్రం మర్చిపోకండి. మనని కనెక్ట్ చేసుకుని మనకి ఇంత గొప్ప మంచి అవకాశాలను, మన జీవితంలో జరిగే ప్రతి దాన్ని మనం మార్చుకునే అదృష్టాన్ని మనకి కలిగించినందుకు ఆ విశ్వంకి కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. మీ అందరూ శ్రద్ధగా విని దాన్ని ఆచరణలో పెడుతున్నందుకు
ఆ విశ్వం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ప్రతిరోజు పూర్తిగా విని లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమందికి చేరే అవకాశం కలుగుతుంది. ఆ అదృష్టం మనకి కలుగుతుంది. ఉంటాను. థ్యాంక్ యూ.